తమ ఇంటిల్లిపాదిని అమ్మవారు చల్లంగా చూడాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు నోము నోచారని అన్నారు ఆలయ అర్చకులు మహేష్. కలియుగ వైకుంఠ వ్రతాన్ని నోచారు మహిళలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పురాతన శివాలయంలో ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలు 101 గౌరమ్మలతో కలియుగ వైకుంఠ వ్రతాన్ని నోచారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచినట్లు ఆలయ పూజారి తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, మకర సంక్రాంతి పర్వదినం రోజున ఈ నోము నోచినట్లయితే సకల శుభాలు కలుగుతాయని, అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పర్వదినము, ఉత్తరాయణ ప్రవేశము. ఈరోజు మహిళలు అత్యద్భుతంగా అందరూ కూడా కలియుగ వైకుంఠ వ్రతం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా అన్యోన్య భక్తితోటి వ్రతం చేయడం వలన దాంపత్య అనుకూలత ఫలసిద్ధ్యర్థం కోసము అందరూ కూడా ఈ కలియుగం మంది కూడా అందరూ కూడా యోగక్షేమ వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ వ్రతం చేస్తున్నారు. కావున ఇది అల్లంకి సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో చైర్మన్ గారు అల్లంకి సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరియు అందులో శివుని అనుగ్రహం వల్ల శివాలయం లోపల శివపార్వతి అనుగ్రహం వల్ల శివాలయం జరుగుతున్నది. ఇది గౌరీ వ్రతము. ఈ విధంగా గౌరమ్మను నవ్వుకుంటున్నారు కాబట్టి గౌరీ వ్రతం. కావున అందరూ కూడా ఎల్లవేళ ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తెలుసుకుంటున్నాను.